హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మనం ఇంకొక విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఒక సాధారణమైన రాత్రి. ఆ రాత్రి నా గొర్రెల కాపర్లందరూ కూడా వారు గొర్రెలను కాస్తున్నారు. వారికి తెలియదు ఆ రాత్రిన ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది అని. వారు వారి పనులలో నిమగ్నమై ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు ఎవ్వరు ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్తను దేవుడు ఆ యొక్క గొర్రెల కాపర్లకు బయలుపరిచాడు. వారు గొర్రెలు కాచుకునే సమయంలో ఒక దూత ప్రత్యక్షమై వారి చుట్టూ ఒక గొప్ప వెలుగును ప్రకాశింపజేసింది. ఆ యొక్క గొర్రెల కాపర్లు ఆ దూతను చూసి భయపడిపోయారు. ఆ సమయంలో దూత వారితో చెప్పిన మాట లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం నుంచి 11వ వచనం చూసినట్టయితే, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆ సమయంలో గొర్రెల కాపర్లకు ఆ దూత ఇలాగను ప్రకటించాడు. మనమందరం ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ యొక్క శుభవార్త రాజులకు కాదు, ధనవంతులకు కాదు, సాధారణమైనటువంటి గొర్రెల కాపర్లకు ఎందుకు అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది అందరినీ రక్షించడానికి. దేవుడు స్థితిని, స్థాయిని, అందంని, విద్యని దేనిని చూడడు. దేవుడు అందరికీ రక్షణ ఇవ్వాలని కోరుకున్నాడు. అలాగున ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆనాడు గొర్రెల కాపర్లతో చెప్పినటువంటి ఆ యొక్క శుభవార్త ఈ రోజున మనందరికీ కూడా వర్తిస్తుంది. మన కుటుంబానికి, మన హృదయానికి, మన భవిష్యత్తుకి ఈ యొక్క మాట వర్తిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శాంతి, సమాధానం, రక్షణ, సంతోషం తీసుకుని వచ్చాడు. ఈ యొక్క క్రిస్మస్ మాసంలో ఈ వాక్యాన్ని దూతల శుభవార్తల మన జీవితంలోనికి మనం అనుమతించాలి. అది మన జీవితాన్ని మార్చే శుభవార్త అవుతుంది.